నమస్తే వీటిలి వార్తలకు స్వాగతం నేను లక్ష్మి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రానున్న రెండేళ్లు పరుగులు పెట్టనున్న అభివృద్ధి రాష్ట్రాన్ని అప్పుల్లోని ముంచింది చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు వెల్లడి ముఖ్యమంత్రికి నేనెప్పుడూ విధేయుడిని పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదు స్పష్టం చేసిన ఎమ్మెల్యే గొల్ల బాబురావు అనకాపల్లి బుచ్చయ్యపేట మండలంలో దారుణం కాబోయే భర్తను కత్తితో పేక కోసిన కాబోయే భార్య హోరాహోరీగా జరుగుతున్న స్టీల్ ప్లాంట్ గుర్తింపు యూనియన్ ఎన్నికలు గంట గుర్తుకు ఓటు వేయాలని సిఐటియు పిలుపు తెలుగు వ్యక్తికి అరుదైన గౌరవం టాప్ డైనమిక్ సీఈఓల్లో ఒకరుగా నిలిచిన అనిల్ గ్రంథి రానున్న రెండేళ్లలో గ్రామాల్లో అభివృద్ధితో పాటు సంక్షేమ పాలన పరుగులు పెడుతుందని డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బూడి ముత్యాల నాయుడు అన్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా వైఎస్ఆర్సీపీ నగర కార్యాలయానికి ఆయన వచ్చారు. ముందుగా అంబేద్కర్ వైఎస్ఆర్ విగ్రహాలకు నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. త్వరలో నాబార్డు నిధులతో గ్రామాల్లో రోడ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. ఇందుకోసం ఇప్పటికే గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి అంచనాలు కూడా పంపించామన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే రాష్ట్రంలో 9,022 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణాలకు నిధులు కేటాయించారని తెలిపారు. ఇప్పటికే కొన్ని చోట్ల పనులు పూర్తయ్యాయని మరికొన్ని చోట్ల కొనసాగుతున్నాయన్నారు. 3 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ పాలనలో పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించామన్నారు. ఇవి చూసి ఓర్వలేకి పచ్చపత్రికలు తప్పుడు రాతలు రాస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు అప్పులు తెచ్చి పచ్చ తమ్ముళ్లు జేబుల్లో వేశాడని రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఊబిలోనికి నెట్టి మాకు అప్పగించాడని ముత్యాల నాయుడు అన్నారు. మంత్రిగానే కాకుండా ఉప ముఖ్యమంత్రిగా కూడా నాకు అవకాశం ఇచ్చారు. అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి గ్రామ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ శాఖను కూడా నాకు అప్పగించడం జరిగింది. ఈరోజు పార్టీ కార్యక్రమంలో భాగంగా పార్టీ ఆఫీసులో జరుగుతున్నటువంటి సమావేశానికి హాజరైనటువంటి పత్రికా మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. రేపు జరగబోయేటువంటి నా శాఖ ద్వారా చేపట్టేటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి, సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్పవలసినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు చూసి చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక వాలంటరీ వ్యవస్థను పెట్టి గ్రామాల్లో సచివాలయాలు ఏర్పాటు చేసి తద్వారా ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా ఇస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా సాచురేషన్ మోడ్లో కేవలం అర్హతనే ప్రామాణికంగా తీసుకొని కుల వర్గ రాజకీయాలు చూడకుండా గడుతున్నటువంటి ఎన్నికల్లో ఎవరు ఏ పార్టీకి ఓటేశారనేటువంటి ఆలోచన అసలే చేయకుండా జన్మభూమి కమిటీ సిఫార్సులకి తిలోదకాలు ఇచ్చి కేవలం వాలంటరీ ద్వారా దరఖాస్తు చేస్తే చాలు, అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అన్ని సంక్షేమ కార్యక్రమాలని అందరికీ ఒకేసారి అందించే కార్యక్రమాలు చేసేటువంటి
ఒక ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే సచివాలయ వ్యవస్థని, వాలంటరీ వ్యవస్థని ఆదర్శంగా తీసుకొని రాబోయే రోజుల్లో దేశ రాష్ట్రాల్లో అన్నింటిలో కూడా ఇటువంటి కార్యక్రమాన్ని చేపడితే మెరుగైనటువంటి ఫలితాలు సాధిస్తామని చెప్పి ఇప్పటికే అనేక రాష్ట్రాలు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం గురించి ఆలోచన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి తానెప్పుడు విధేయుడేనని పాయకురావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు తెలిపారు. మంత్రివర్గ విస్తరణ సందర్భంగా తనకు మంత్రి పదవి రాలేదని తన నియోజకవర్గ ప్రజలతో అమరావతి వెళ్లి సజ్జల రామకృష్ణారెడ్డికి తన ఆవేదన తెలియజేసినట్లు చెప్పారు. అయితే అక్కడ కలిసిన ఆంధ్రజ్యోతి విలేకరు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పిన విషయాలను వక్రీకరించి దుష్ప్రచారాలు చేశారని దానిని తాను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. 2009 వరకు ప్రభుత్వంలో సీనియర్ అధికారిగా పనిచేసిన తాను దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో అత్యంత మెజారిటీతో గెలుపొందానని వెల్లడించారు. అనంతరం రాజశేఖర రెడ్డి చనిపోవడంతో రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్మోహన్ రెడ్డికి విధేయుడిగా కొనసాగుతున్నట్లు తెలిపారు. 2019లో కూడా జగన్ తనపై నమ్మకంతో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే రెండవసారి జరిగిన మంత్రివర్గ విస్తరణలో తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడంపై నియోజకవర్గ ప్రజలు ఆవేదన చెందారని వివరించారు. కానీ తాను మాత్రం ఎక్కడా ఎటువంటి పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు. పాయకురావుపేట నియోజకవర్గానికి 75 సంవత్సరాలుగా ఒక మంత్రి పదవి రాకపోవడం పట్ల నియోజకవర్గ ప్రజలు ఆవేదన చెందుతున్నట్లు తెలియజేశారు. తాను ఎప్పటికీ ముఖ్యమంత్రి జగన్ కి విధేయుడినేనని గుర్తు చేశారు. ఎందుకంటే ఆ దివంగత నేత ఆ రాజశేఖర రెడ్డి గారు నన్ను పిలిచి నాకు పాయకురావుపేట టికెట్ ఇవ్వటం, ఆ ఎలక్షన్స్లో మరి అత్యల్ప మెజారిటీతో నేను గెలుపొందటం, దాని తర్వాత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆకస్మికంగా ఆయన మరణం చెందటం నాకు గుండె కోతగా ఒక రకమైనటువంటి విషాదంగా మిగిలి నేను ఎవరూ రాజీనామా చేయకపోయినా ఆ రోజున నేను ఒక పేదవర్గానికి చెందినటువంటి ఒక విశ్వాసపాత్రుడిగా నేను ఆ రోజున నా ఎమ్మెల్యే పదవికి మొట్టమొదటిగా నేను రాజీనామా చేసి నేను అప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా గౌరవనీయులు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారితోనే నేను ట్రావెల్ చేస్తూ ఉండటం మీకు మన రాష్ట్ర ప్రజలకి మా నియోజకవర్గ ప్రజలకి నాయకులకి అందరికీ తెలిసిన విషయమే. నేను ఎందుకంటే ముఖ్యంగా మొట్టమొదటి నుంచి కూడా నేను ఈ పార్టీకి నిబద్ధతంగా చాలా బద్దున్నై వారి యొక్క ఏది చెబితే అది చేయటమే నా పనిగా చేస్తూ వచ్చాను. ఎందుకంటే ఈ రోజున ఎందుకంటే మొట్టమొదట 2019లో నాకు చాలామంది టికెట్టు వద్దని చాలామంది ప్రయత్నించిన నా యందు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన యొక్క మరి సహృదయంతో నాకు టికెట్ ఇవ్వటం, మళ్ళీ అత్యధిక మెజారిటీతో మన పాయకురావుపేట నుంచి గెలవటం అన్నీ కూడా తెలిసిన విషయాలే. కానీ ఎందుకంటే మొట్టమొదటి క్యాబినెట్లో వారు ఇవ్వలేకపోవటం సహజం. రెండో క్యాబినెట్లో కూడా వారికి ఉన్నటువంటి ఒత్తిళ్ల వల్ల ఇవ్వలేకపోవటం అనేది జరిగింది. నేను దాని గురించి ఎక్కడా కూడా ఎప్పుడు కూడా ప్రస్తావించలేదు. నేను కోరుకునేది ఏంటంటే మా నియోజకవర్గంలో కొంతమంది నాయకులు కానీ, జిల్లాలో ఉన్నటువంటి కొంతమంది మాజీ మంత్రులు కానీ, లేకపోతే ఇంకా మిగతా మా పార్టీ పెద్దలు మా నియోజకవర్గం మీద చిన్నచూపు చూసి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడం. అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం కొమల్లపూడి ఆశ్రమంలో దారుణం చోటు చేసుకుంది. కాబోయే భర్తను కాబోయే భార్య చాకుతో గొంతు కోసింది. మాడుగుల మండలం ఎంకే వల్లపురానికి చెందిన రామునాయుడికి రావికవంతం గ్రామానికి చెందిన పుష్పతో పెళ్లి నిశ్చయమైంది. అయితే ఆ పెళ్లి ఇష్టం లేక కాబోయే భర్తను పుష్ప అతి కిరాతకంగా గొంతు కోయటంతో తీవ్ర రక్తస్రావంలో ఉన్న అద్దేపల్లి రామునాయుడిని అనకాపల్లి ఉషా ప్రేమ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జరిగిన దారుణంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మా కంటే వైద్యం చూడడానికి తెచ్చారు. కదా వైద్యం కాదని ఇంటికి వచ్చారు. వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేసి ఇంటికి కదా చూడడానికి రా అన్నారు. వెళ్తే అమ్మాయి మా ఫ్రెండ్స్ని చూడాలనుకుంటున్నారు, బయటకు వెళ్దామండి అలాగని చెప్పి బయటకు వెళ్ళాము. బయటకు వెళ్తే అమ్మాయి గిఫ్ట్ కొనాలని చెప్పి వడ్డాలు తీసుకున్నాను. ఆ వడ్డాన్ని నిర్మించినప్పుడు మా ఫ్రెండ్స్ పైన ఉండాలని చెప్పి పైకి తీసుకెళ్ళాను. పైకి తీసుకెళ్ళిన తర్వాత ఆ ఫ్రెండ్స్ అవ్వలేదు. మీ ఫ్రెండ్స్ ఏదైనా అడిగితే కేక్ తీసుకురావడానికి వెళ్ళాలని చెప్పాను. తర్వాత నీకు గిఫ్ట్ ఇవ్వాలని నేను గిఫ్ట్ తెచ్చాను ఇవ్వాలని చెప్పి కళ్ళు మూసుకున్నాను. తర్వాత చిన్నీతో కళ్ళు క్లోజ్ చేసింది. ఆ తర్వాత పెద్దతో స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ గుర్తింపు సంఘం ఎన్నికలు ఈ నెల 23న జరుగుతున్న నేపథ్యంలో స్టీల్ పరిరక్షణ కోసం నిజాయితీగా సుదీర్ఘకాలం ఉద్యమిస్తున్న సిఐటియు మిత్రపక్షాల గంట గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని స్టీల్ ఉద్యోగులకు సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్ పిలుపునిచ్చారు. పిఠాపురం కాలనీలోని సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం 2020లో స్టీల్ ప్లాంట్ను అమ్మేస్తామని ప్రకటన చేసిన తర్వాత అనేక రూపాల్లో ప్లాంట్ రక్షణ కోసం సిఐటియు ఉద్యమాలు చేపట్టిందని, మోదీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ప్లాంట్ను ఎలాగైనా ప్రైవేటీకరణ చేసేందుకు ప్లాంట్ నష్టాలు వచ్చే విధంగా చర్యలు తీసుకుందని తెలిపారు. అయినా దానిని గుర్తింపు యూనియన్గా అన్ని కార్మిక సంఘాలను కూడగట్టి సిఐటియు పెద్ద ఎత్తున అడ్డుకోగలిగిందన్నారు. ఉద్యోగులంతా సిటు ప్యానెల్ గంట గుర్తుపై ఓటు వేసి స్టీల్ ప్లాంట్ను రక్షించుకునేందుకు సహకరించాలని, ఉద్యమం మరింత ఉధృతం చేసే విధంగా ఓటు వేయాలన్నారు. గుర్తింపు సంఘం ఎన్నికలు అనేవి జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి. కార్మికులు గత సంవత్సరం పైబడి పోరాడుతూ ఉంటే, ప్లాంట్ రక్షణ కోసం పోరాడుతూ ఉంటే, ఆ పోరాటాన్ని నిర్వీర్యం చేసేందుకు ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇద్దరూ కలిపి కార్మికుల మధ్య ఐక్యత చీల్చే విధంగా ఎన్నికలు పెట్టారు. సిఐటియు ఒక మాట కూడా చెప్పింది, మేము గుర్తింపులో ఉన్నాం, అవసరమైతే మా గుర్తింపుని మేము రద్దు చేసుకుంటాం. ఈ ఎన్నికలు ఏదైతే పరిరక్షణ పోరాట కమిటీ ఏదైతే ఉందో ఆ పరిరక్షణ పోరాట కమిటీనే గుర్తింపు సంఘంగా అనౌన్స్ చేసి దాని నాయకత్వంలో ముందుకు వెళ్దామని కూడా చెప్పారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అంగీకరించకుండా ఒకే ఒక్క సిట్టింగ్లో కూర్చొని ఎన్నికల డేట్ని ఫైనలైజ్ చేసి కార్మికుల మధ్య చిచ్చు పెట్టే విధంగా చేసింది. ఐక్యతను దెబ్బతీసే విధంగా ఎన్నికలు ఉన్నాయి. మేము చెప్తూ ఉన్నాం, ఈ రోజున సిఐటియు ఈ ఎన్నికల్లో గంట గుర్తు మీద పోటీ చేస్తూ ఉంది. ఈ రోజున సిఐటియు ప్లాంట్ పరిరక్షణ కోసం సుదీర్ఘకాలంగా అనేక పోరాటాలు చేస్తుంది. ఈ రోజున సిఐటియు లేకపోతే స్టీల్ ప్లాంట్లో ఎప్పుడో ప్రైవేటీకరణ అనేది వేగవంతం అయిపోయి ముందుకు వెళ్ళిపోతూ ఉండేది. ఈ రోజున విశాఖపట్నంలో డీసీఐని ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకున్నామంటే సిఐటియు చేసిన పోరాటం, సిఐటియు చేసిన కృషి తప్ప మరొకటి కాదు. అలాగే ప్లాంట్ని పోస్కో కంపెనీకి అమ్మేయాలని చూసినప్పుడు స్టీల్ ప్లాంట్లో ఉన్న మొత్తం కార్మిక వర్గాన్ని అందరినీ ఐక్యం చేసి ఈ రోజున చలో ఢిల్లీ కానీ చలో అమరావతి కానీ ఇక్కడి నుంచి అమరావతికి బైక్ ర్యాలీతోటి వందలాది మందిని తరలించింది సిఐటియు. అలాగే వేజ్ అగ్రిమెంట్స్, బెస్ట్ అగ్రిమెంటు ఈ రోజున మిగతా డిపార్ట్మెంట్స్ కంటే మంచి అగ్రిమెంటు ఈ రోజున స్టీల్ ప్లాంట్లో వేజ్ అగ్రిమెంట్ జరుగుతూ ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఎలాగన్నా సరే దీన్ని భూములు కట్టబెట్టాలని ప్రైవేట్ పరం చేయాలని చూస్తుంటే గత 430 రోజుల నుంచి కార్మిక సంఘాలన్నింటినీ కలుపుకొని ఒక అడుగు సిఐటి వెనక్కి తగ్గి అందరినీ పోగేసి మొత్తం ఐక్య ఉద్యమాలు నడుపుతూ ఉంటుంది. ఈరోజు అనేక సంఘాలు, కార్మిక సంఘాలు మేము స్టీల్ ప్లాంట్ రక్షిస్తామని పోరాడుతూ ఉన్నారు. స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం జరుగుతున్న దీక్షా శిబిరంలో దాదాపు విశాఖపట్నం నగరంలో 370 రోజులు పైబడి దీక్షా శిబిరం జరుగుతూ ఉంటే ఇందులో నెలకి దాదాపు 25 రోజులు పైబడి సిఐటియు సంఘం ఒక్కటే నిరాహార దీక్షలో కూర్చుంటుంది. మిగతా అన్ని సంఘాలు కలిపి వారం 10 రోజుల కంటే కూర్చోవట్లేదు. ఆ రకంగా ప్లాంట్ పరిరక్షణ కోసం సుదీర్ఘమైన పోరాటం జరుగుతుంది. ఈ రోజున సిఐటియు గెలవడం ద్వారా మాత్రమే ప్లాంట్ని పరిరక్షించుకోగలుగుతామన్న విశ్వాసం కార్మిక వర్గం అందరిలోనూ కూడా ఉంది. ఈ రోజున మిగతా సంఘాలు గెలిచాయంటే రాష్ట్ర ప్రభుత్వంతో, కేంద్ర ప్రభుత్వంతో కొమ్మక్కయ్యి ఆ స్టీల్ ప్లాంట్ అమ్మేసినా పర్వాలేదన్న పద్ధతిలో ఈరోజు వ్యవహారం చేస్తుంటాయి. కాబట్టి విజ్ఞులైనటువంటి స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులందరూ కూడా ఆలోచించాలి. స్టీల్ ప్లాంట్ ఉంటేనే మన భవిష్యత్తు అనేది ఉంది. మన భవిష్యత్ తరాలకి భవిష్యత్తు ఉంటుంది, మన పిల్లలకి ఉంటుంది. ఈ రోజున బీజేపీ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టరే లేకుండా ప్రభుత్వ రంగాన్ని మొత్తం నాశనం చేయాలని చేస్తుంది. అదే కనుక అమలు జరిగితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సామాజిక న్యాయం కానీ రిజర్వేషన్లు కానీ ఏమీ ఉండవు.
కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ ప్లాంట్లో 1% కూడా వాటాలు అమ్మనివ్వబోము. అలాగే 32 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న స్టీల్ ప్లాంట్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంత త్యాగమైనా చేసి దీన్ని కాపాడుకుంటాం తప్ప దీన్ని ప్రైవేట్ పరంకి వెళ్ళము అని చెప్పి సిఐటియు పోరాడుతుంది. అందుకోసమే రేపు జరిగే ఎన్నికల్లో సిఐటియుని అత్యధిక మెజార్టీతోటి గంట గుర్తు మీద ఓటు వేసి విజ్ఞాన కార్మికులందరూ గెలిపించాలని చెప్పేసి సిఐటియు గెలవడం ద్వారా మాత్రమే ప్లాంట్ పరిరక్షణ సాధ్యమవుతుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ జరుగుతున్న ఎన్నికల్లో సిఐటియు గెలిస్తే ఇది ప్రైవేటీకరణ జరగదు. ఈరోజు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వ రంగ పరిశ్రమలోనే రిటైర్మెంట్ కావాలని కోరుకుంటున్నారు. కనుక ఉద్యోగులందరూ కూడా సిఐటిని గెలిపించాలని చెప్పి మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మొత్తం సుదీర్ఘకాలం పోరాటంలో మన విశాఖపట్నం సిటీలో కూడా జరుగుతున్న పోరాటంలో ఒక సిఐటియే ఒకటే అత్యధికంగా కార్మికుల్ని మొబలైజ్ చేసి మొత్తం మా సిఐటికి ఉన్నటువంటి సభ్యత్వం 1,00,000 సభ్యత్వం కార్మికుల్ని మొబలైజ్ చేసి గత 370 రోజుల ఉన్నటువంటి పోరాటం నిర్వహిస్తుంది. దీక్షా శిబిరం కూడా సిఐటియే జరుగుతుంది. మిగిలిన పక్షాలు ఉన్నప్పుడు కూడా 1-2 రోజులు, ఏఐటీసీ 2 రోజులు, ఐఎన్టీసీ 2 రోజులు, హెచ్ఎంఎస్ 1 రోజు, టీఎన్టీసీ 1 రోజు, ఈ విధంగా వాళ్ళు కూర్చుంటున్నారు తప్ప. తెలుగు వ్యక్తికి అరుదైన గౌరవం లభించింది. యుఎస్ఏలో 2022 సంవత్సరానికి గాను టాప్ డైనమిక్ సీఈఓలలో ఒకరిగా ఉత్తరాంధ్ర వాసి తెలుగు వ్యాపారవేత్త ఏజీ ఫిన్టాక్స్ అధినేత అనిల్ గ్రంథి నిలిచారు. ఈ సందర్భంగా నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వర్చువల్ విధానం ద్వారా పాల్గొని విజయ రహస్యాన్ని వివరించారు. ఏపీ ఫిన్టాక్స్ యుఎస్ఏ వ్యవస్థాపకులు సీఈఓ అనిల్ గ్రంథిని యుఎస్ఏలో 2022 సంవత్సరానికి గాను టాప్ 20 డైనమిక్ సీఈఓల్లో ఒకరిగా ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ ద సీఈఓ పబ్లికేషన్ గుర్తించింది. అమెరికన్ సీఈఓల కోసం ప్రత్యేకంగా సృష్టించిన డిజిటల్ వేదిక ద సీఈఓ పబ్లికేషన్. ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ ఫైనాన్స్ కౌన్సిల్ మెంబర్గా కూడా అనిల్ గుర్తింపు పొందారు. కేవలం 40 సంవత్సరాల వయసులో యుఎస్ఏలోని భారతీయ టాప్ సీఈఓల జాబితాలో అనిల్ గ్రంథి నిలిచారు. ఈ జాబితాలోని సీఈఓలు ముందు చూపున్న వ్యక్తులు మాత్రమే కాదు, అసాధారణ మేనేజ్మెంట్ నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు. ట్యాక్స్ ప్లానింగ్ లో అనిల్ యొక్క వినూత్నమైన విధానాలు వ్యాపార సంస్థలు అధిక మొత్తంలో నగదు పొదుపు చేయటంలో సహాయపడటంతో వారి నగదు ప్రవాహాన్ని సైతం పెంచుకుంటున్నాయి. వ్యాపారవేత్తలు మరియు చిరు వ్యాపార సంస్థలకు పన్ను ప్రణాళిక, సిఎఫ్ఓ సేవలు, వెల్త్ మేనేజ్మెంట్, ఫైనాన్షియల్ అవుట్లుక్స్ పట్ల అనిల్ గ్రంథి యొక్క నైపుణ్యం మరియు మార్గనిర్దేశనం గమనించదగ్గది. అందుకే ఆయన 2022 యొక్క టాప్ 20 డైనమిక్ సీఈఓలలో ఒకరిగా గుర్తించబడ్డారు. Planning, production, stores, apart from all, finance plays a very crucial role and decides the success of the entrepreneurship or the success of the business. The finance guy actually plays a typical and a crucial role in the success of an entrepreneurship. The finance guy always keeps the CEO hinting and giving some major hints regarding the upcoming and uplift of the business in various aspects like taxation, investments, management of wealth, and etc. etc. Till 5th class I was there, and later I joined. I was in government junior college in Raja, so which is a very popular junior college. School. For 6th class I studied in government school. After that I joined with AJC residential school. So from 7th to 10th I studied there. Then later I joined in Garividi Sriram Junior College. So I used to travel every day 20 kilometers plus every day up and down for my intermediate. For first year, once I completed my first year there, I joined in Raghu Junior College in Dakamarri, which is on the way from Vijayanagaram to Visakhapatnam. So after completion of my intermediate, after completion of my intermediate, I did join with I joined in the GCSR Degree College in Rajam itself. I selected BCom, Bachelor of Commerce, as part of my graduation. So there I studied. After completion of graduation, I was awarded with a silver medal
I was the topper in the college in my education. And throughout my career, God blessing and with the support from my parents, I am always the topper, and I get a lot of encouragement and inspiration from my parents, from my dad and my mom. And after my completion of my graduation, I joined in సీతమ్మధార ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో ఆల్ ఇండియా టెన్నిస్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ ప్రారంభమైంది. అండర్ 18 కేటగిరీలో గోపి టెన్నిస్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ జరుగుతున్నట్లు ఎస్ఎఫ్ఎస్ స్కూల్ ప్రిన్సిపల్ ఫాదర్ ఇన్నారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ మధ్య కాలంలో యువతీ యువకులకు విద్యతో పాటు క్రీడల పట్ల కూడా ఎంతో ఆసక్తి పెరుగుతోందని తెలియజేశారు. క్రీడల ద్వారా వారిలోని నైపుణ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవడమే కాకుండా వారి జీవిత లక్ష్యాన్ని కూడా సాధించుకునే దిశగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా టోర్నమెంట్ నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. ఉన్నటువంటి ఆల్ ఇండియా టెన్నిస్ టోర్నమెంట్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ అండర్ 18 కేటగిరీలో ఈ రోజు నుంచి మొదలవుతున్నటువంటి ఈ టెన్నిస్ టోర్నమెంట్లో పాల్గొనుచు ఉన్నటువంటి బాలబాలికలందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో గేమ్స్ అనేటువంటివి చాలా వరకు పుంజుకున్నాయి. ఇవి ఐపీఎల్ వచ్చిన తర్వాత మిగతా ప్రీమియర్ లీగ్ గేమ్స్ అన్నివి కూడా వచ్చిన తర్వాత ప్రతి ఒక్క గేమ్ కూడా ఇంపార్టెన్స్ అనేటువంటిది పెరిగింది. దానికి అనుగుణంగానే ప్రొఫెషన్గా వీరందరూ కూడా తీసుకుంటూ ఉన్నారు. సో ఇట్స్ లైక్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్స్టిట్యూషన్. ఏ విధంగానైతే పిల్లలు ఎడ్యుకేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారో గేమ్స్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సైడ్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఈ మధ్యలో. కోసమని వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉన్నటువంటి పేరెంట్స్ అందరికీ, తర్వాత వీటిని కండక్ట్ చేస్తూ ఉన్నటువంటి టోర్నమెంట్ నిర్వాహకులకు అందరికీ కూడా విద్యుత్ ఛార్జీల పెంపుపై తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా గురుద్వారా వద్ద ఈపీడీసీఎల్ కార్యాలయం ఎదుట 14వ వార్డు నాయకులు కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. గంప ధర్మారావు ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో టీడీపీ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త చిక్కాల విజయబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. గంటా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు 14వ వార్డులో గంప ధర్మారావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ బాదుడే బాదుడు కార్యక్రమం చేయటం జరుగుతుంది. ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 సంవత్సరాల్లో అనేక రకాలుగా పేద ప్రజల్ని నడ్డి విరుస్తూ విద్యుత్ ఛార్జీలు పెంచుతూ కరెంటు ఛార్జీలు, అలాగే బస్ ఛార్జీలు, అలాగే నిత్యావసర వస్తువులు, గ్యాసు, పెట్రోలు, డీజిలు రకరకాలుగా పేద ప్రజల్ని పీడిస్తూ ఉన్న ఈ ప్రభుత్వానికి చమరగీతం పాడాలని, అలాగే అనేక కార్యక్రమాలు చేపట్టాము. అలాగే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పేదల పక్షాన ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ బాదుడే బాదు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో జరుగుతుంది. ముఖ్యంగా ఉత్తర నియోజకవర్గంలో అన్ని వార్డుల్లో స్టార్ట్ చేశాము. అలాగే ఇది రియల్ ఎస్టేట్ కు సంబంధించి క్రెడాయి నేషనల్ ఆధ్వర్యంలో న్యూ ఇండియా సమ్మిట్ సమావేశంకి విశాఖ నగరం వేదికైంది. నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో ఈ సమావేశం నిర్వహించారు. సమావేశంలో రియల్ వ్యాపారులు పాల్గొని నాన్ మెట్రో సిటీస్ లో ఎటువంటి నిర్మాణాలు చేయగలం, ఎలా చేయాలని వాటిపై చర్చించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న వ్యాపారవేత్తలు మాట్లాడుతూ న్యూ ఇండియా సమ్మిట్ లో పాల్గొన్న బిల్డర్స్ అందరికీ ఈ సమావేశం ఒక నాలెడ్జ్ సెషన్ గా ఉంటుందన్నారు. మెట్రో సిటీస్ తో సమానంగా టైప్ 2, టైప్ 3, టైప్ 4 నగరాల్లో రానున్న రోజుల్లో నిర్మాణాలు ఉండాలని నిర్ణయించినట్లు తెలిపారు. To have this opportunity to host the New India Summit sponsored by the CREDAI National in the city of Visakhapatnam and in the state of Andhra Pradesh. ఈ న్యూ ఇండియా సమ్మిట్ అనేది మా బిల్డర్స్ అందరికీ కూడా ఇది ఒక ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ గెట్ టుగెదర్, ఇట్ ఈస్ మోర్ ఆఫ్ అ నాలెడ్జ్ సెషన్. మాకు బిల్డర్స్ అందరికీ కూడా వీ హ్యావ్ every year 3 different programs. One is a international conference that is called NatCon. Alage we have a CREDAI conclave which is every year held at Delhi.
అక్కడ ఈ గవర్నమెంట్ పాలసీ మేకర్స్తో కూడా మా ఇష్యూస్ అన్ని ఇక్కడ రిప్రజెంట్ చేసి ఆల్ ఓవర్ ఇండియా ఇష్యూస్ని అడ్రస్ చేసే ప్లాట్ఫామ్ అది. అలాగే ఈ న్యూ ఇండియా సమ్మిట్ ఏంటంటే ఇట్ ఈస్ మెయిన్లీ ఫోకస్డ్ ఆన్ ది Tier 2, Tier 3 and Tier 4 సిటీస్. దీస్ ఆర్ కాల్డ్ ది ఎమర్జింగ్ సిటీస్ ఇన్ ది కంట్రీ. ఈ సిటీస్ కూడా యాట్ పార్ విత్ మెట్రోస్లో వాళ్ళతో పాటు సమానంగా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉండాలనే ఉద్దేశంతో మా నేషనల్ క్రెడై వారు స్టార్ట్ చేశారు. దిస్ ఈస్ ద 4th ఎడిషన్. ఐ థింక్ ప్రాబబ్లీ ఇటువంటి మీటింగ్స్లో అటెండ్ అయ్యే ఈరోజు మీరు విశాఖపట్నంలో మీరు చూస్తున్నారు, మనకి ఇక్కడ హై రైజ్ బిల్డింగ్స్ అనే కాన్సెప్ట్ మనకి స్టార్ట్ అయింది. 20 floors, 34 floors బిల్డింగ్స్ మన దగ్గర కూడా మనం కట్టగలుగుతున్నాం. నాలో నిన్ను దాచానే చిత్రంలో ఏ కులాన్ని మతాన్ని కించపరిచిన సన్నివేశాలు లేవని చిత్రం దర్శకుడు కర్రి రామారెడ్డి తెలిపారు. గౌడ సోదర సోదరీమణులు అనుకున్నట్లుగా ఈ చిత్రంలో ఎవరినీ ఆహ్వానించలేదని పేర్కొన్నారు. ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో చిత్రం పోస్టర్ విడుదల చేసి ఆయన మాట్లాడారు. ఈ సినిమా ఈ నెల 22వ తేదీన విడుదలవుతుందని, అప్పటి వరకు శాంతించి చిత్రం చూసి అప్పుడు ఎటువంటి చర్యలు తీసుకున్నా తాము స్వీకరిస్తామన్నారు. అమ్మాయిల విషయంలో జరుగుతున్న యథార్థ గాథలను తీసుకుని రచయిత దేవరపల్లి నారాయణ కథ రచించారని వివరించారు. నేను ఆర్జీఎం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సబ్బిళ్ళ వెంకట సత్యనారాయణ గారి నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రం. యార్లగడ్డ శోభు గారి సోదరులు దేవరపల్లి నారాయణరావు గారు రచించిన కథకు నేను దర్శకత్వం వహిస్తున్నాను. ఇది చాలా 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 అద్భుతంగా వచ్చిందండి. గ్యారంటీగా హిట్ అవుతుందని ప్రతి ఒక్కళ్ళు ట్రైలర్ చూసిన వ్యక్తులు కానీ ఎవరైనా సరే గ్యారంటీగా హిట్ అవుతుందంటున్నారు. అయితే నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమిటంటే అండి, ఇటీవల గౌడ సోదరులు మేము ఎక్కడ ఫ్లెక్సీలు పెట్టిన ఫ్లెక్సీలన్నీ చించేశారు, అలాగే ఫ్లెక్సీలన్నీ ధ్వంసం చేశారు. అయితే వాళ్ళ పొరపాటు ఏంటంటే వాళ్ళ భ్రమ, ఇది మేము గౌడ సోదరులను కించపరిచామని, గౌడ స్త్రీలను కించపరిచే సన్నివేశాలు చిత్రీకరించామని వాళ్ళ అపోహ. ఇది మీరు అనుకున్నట్టుగా ఈ చిత్రంలో ఎటువంటి కులాన్ని ఎటువంటి మతాన్ని కించపరిచే సన్నివేశాలు లేవు. కాబట్టి మీరు అర్థం చేసుకుని మీరు శాంతించి ఈ నెల 22 తారీఖున మా సినిమా రిలీజ్ చేస్తున్నాం. థియేటర్లో చూడండి. చూసి మీరు అనుకున్న ఏ కులానైనా మేము కించపరిచినట్టు మీరు అనిపిస్తే మీరు తగిన యాక్షన్ తీసుకోండి, మేము భరిస్తాం. అంతేగాని ముందుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు ఇంత చేయొద్దు. మేము ఫ్లెక్సీలు కూడా మానేసాం అనమాట. ఈ గౌడ సోదరులకు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. రానున్న 2 ఏళ్లు పరుగులు పెట్టనున్న అభివృద్ధి, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచింది చంద్రబాబు నాయుడు. డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు వెల్లడి. ముఖ్యమంత్రికి నేనెప్పుడూ విధేయుడిని, పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదు, స్పష్టం చేసిన ఎమ్మెల్యే గొల్ల బాబురావు. అనకాపల్లి బుచ్చయ్యపేట మండలంలో దారుణం, కాబోయే భర్తను కత్తితో గొంతు కోసిన కాబోయే భార్య. హోరాహోరీగా జరుగుతున్న స్టీల్ ప్లాంట్ గుర్తింపు యూనియన్ ఎన్నికలు, గంట గుర్తుకు ఓటు వేయాలని సిఐటియు పిలుపు. తెలుగు వ్యక్తికి అరుదైన గౌరవం, టాప్ డైనమిక్ సీఈఓలలో ఒకరుగా నిలిచిన అనిల్ గ్రంథి. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.